అందరికీ నమస్కారం. నిన్న వైఎస్ఆర్సిపి నాయకులు పేరు నాని గారు నిన్న పామరు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రశ్నిస్తాకు వచ్చాడు, పిట్టల ధర మాటలు మాట్లాడుతున్నాడని చెప్పి విమర్శించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం పేరు నాని గారికి, మీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఆ రోజు మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నించబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు కూటమి ప్రభుత్వంలో సుపరిపాలనగా సాగుతుంది. అలాగే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించబట్టే మిమ్మల్ని ఇవాళ మీరు 11 సీట్లు పరిమితమయ్యారు. అలాగే పేరు నాని గారిని ఇంకో విషయం అడుగుతున్నాం. మీరు అధికారంలో ఉండగా మీరు రేషన్ బియ్యం అక్రమంగా బొక్కిన విషయం అందరికీ తెలుసు. ఆ విషయంలో మీరు కేసులో ఇరుక్కుంటే మీరు ఎవరి కాళ్ళ మీద పడి మీరు ఆ కేసు నుంచి బయటకు వచ్చారో బందర్ ప్రజలకి ఏంటి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించేదని మేము అడుగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే చాలా ఆయన పంచాయతీరాజ్ శాఖకు కానీ, పర్యావరణకు కానీ, గ్రామీణ నీటి పారుదల శాఖ మంత్రిత్వ శాఖ కానీ ఒక వెన్ను తెచ్చారు. మీ ప్రభుత్వం ఆ శాఖలు ఎట్లా ఉన్నాయో కూడా ప్రజలకి తెలియదు. ఇవాళ ఆ శాఖకి ఒక గుర్తింపు వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి. అలాగే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారండి? మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నక్సల్స్ ప్రభావితం, మావోయిజం ప్రభావితం ప్రాంతాల్లో తిరిగి గిరిజనులకి అండగా నిలబడి రోడ్లు మారుమూల ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో కూడా లేని రోడ్లు ఆయన తిరిగి వేపించడం జరిగింది. అంతటి మహా వ్యక్తి గురించా మీరు విమర్శించేది? మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినా మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటి పవన్ కళ్యాణ్ విమర్శిస్తమే మీకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే మీరు రాజకీయంగా మీరు చాలా దిగజారిపోయారు. మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు ఈ మధ్య, నన్ను వాడుకుంటే వీళ్ళకి అసలు రాజకీయ భవిష్యత్తు లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది నిజమే. ఎందుకంటే మీరు ఒకప్పుడు బందర్లో మంచి నాయకుడిగానే ఉండేవాడు. ఎప్పుడైతే మీరు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ మొదలు పెట్టారో మీరు గల్లీ లీడర్ అయిపోయారు, వార్డు మెంబర్కి ఎక్కువ అయిపోయారు. మీరు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మీరు ఏం చేశారు? మీరు మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉండి బందర్ని ఏం డెవలప్ చేశారు? బందర్ని ఏమైనా అభివృద్ధి చేశారా? మీరు అవినీతి చేసుకుంటాం తప్పించి మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు అని మరొకసారి చెప్తున్నాం. మీరు మాట్లాడితే ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారిని ఇమేజ్ని వాడుకుని ఆయన విమర్శిస్తే నేను పెద్ద లీడర్ని అయిపోతున్నాను అనుకున్నారు. కాదు, మీరేం అవట్లా. మీరు గల్లీ స్థాయికి పడిపోయారు. ప్రజలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. పేరు నాని అనే వ్యక్తిని చూసి ఎక్కడికి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ఇక్కడ బందర్ కానీ, ఇక్కడ జిల్లా ప్రజలు కానీ పేరు నాని యొక్క ప్రెస్ మీట్లు చూసి నవ్వుకుంటున్నారు. తండ్రి కొడుకుని ఇద్దరిని కూడా డిపాజిట్లు లేకుండా ఓడించారు. అది గుర్తు తెచ్చుకోండి. మీరు ఒకరు విమర్శించేటప్పుడు మీరేం చేశారు? ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన సొంత ఖర్చులతోనే ఫ్లైట్లు సొంత నిధులతోనే ఆయన చేస్తున్నారు. ఏ రోజు ప్రజా ధనాన్ని ఆయన దుర్వినియోగం చేయలా. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. మీకు ఒకటే భయం, చివరిగా మేము చెప్పేది ఏంటంటే మీకు ఒకటే భయం, ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన చూసి ఇంకా మనకి సీన్ లేదని చెప్పి మీరు అలాంటి పిచ్చి మానటం మానుకోవాలని చెప్తున్నాం. మీకు బందర్లో కూడా ప్రజలు కూడా ఈసారి కనీసం మీకు కానీ మీ అబ్బాయికి కానీ ఎక్కడ డిపాజిట్లు కూడా రాకుండా మీకు గల్లంతవడం ఖాయం అని చెప్తూ సెలవు తీసుకోండి.